సూర్యభగవానుడు హిందూ ధర్మంలో ప్రత్యక్ష దైవంగా సమస్త ప్రాణకోటికి శక్తి, కాంతి, ఆయువును ప్రసాదించే లోక బాంధవుడిగా పూజింపబడతాడు. వేదకాలం నాటి నుంచి సూర్య ఆరాధన భారతీయ సంస్కృతిలో ప్రాముఖ్యతని సంతరించుకుంది. సూర్యభగవానుడి యొక్క తల్లిదండ్రుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మపురాణం ప్రకారం సూర్యుడు కశ్యప ప్రజాపతి అదితి దంపతుల పుత్రుడు. అందుకే ఆయనను ఆదిత్యుడు అని కూడా పిలుస్తారు. విశ్వకర్మ కుమార్తె సజ్ఞాదేవి, ఛాయాదేవి తదితరులు సూర్యభగవాని భార్యలు. వీరి సంతానం యముడు, మనువు, అశ్విని దేవతలు, కర్ణుడు, సుగ్రీవుడు సూర్యుని ప్రముఖ సంతానంగా పురాణాలు చెప్తున్నాయి. 7 గుర్తులు కలిగిన బంగారు రథంపై ఆకాశంలో సూర్యుడు ప్రయాణిస్తాడు. ఈ 7 గుర్రాలు ఇంద్రధనుస్సులోని 7 రంగులను లేదా 7 వారపు రోజులను సూచిస్తాయని నమ్ముతారు. సూర్యునికి రథసారథిగా అరుణ భగవానుడు వ్యవహరిస్తాడు. సాధారణంగా ఆయన చేతుల్లో పద్మాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు నవగ్రహాల్లో ప్రధాన గ్రహం. ఆత్మకారకుడిగా ధైర్యం, తేజస్సు, అధికారం, ఆరోగ్యానికి అధిపతిగా భావిస్తారు. ఆదివారం సూర్యారాధనకు విశిష్టమైనది. ఆరోగ్య ప్రాప్తి కోసం, రోగ నివారణ కోసం చేయు సూర్య నమస్కారాలు యోగాలో భాగమైన ఆధ్యాత్మిక, శారీరక ప్రక్రియ. శ్రీరామునికి అగస్త్య మహర్షి యుద్ధానికి ముందు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించారు. మకర సంక్రాంతి రోజు, రథసప్తమి రోజు, ఉత్తర భారతదేశంలో జరుపుకునే ఛట్ పూజ రోజు సూర్య పొంగళ్ళు చేసుకుంటారు.